హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో అయితే క్రీమీగా ఉండే వెజ్ శాండ్విచ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం. క్రీమీగా అంటున్నారు, ఇందులో ఫ్రెష్ క్రీమ్ని, చీజ్ని లేకపోతే మయోనీస్ని వేస్తారేమో అని అనుకుంటారు కదా. అవేమీ లేకుండా ఈజీగా అన్ని ఇంట్లో ఉండే వాటితోనే డిఫరెంట్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మీరు వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే మేము ఎప్పుడు వీడియో పెట్టినా కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండి శాండ్విచ్ని చాలా అంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. లేట్ చేయకుండా వీడియోని అయితే చూసేద్దాం పదండి. ముందుగా వెజ్ శాండ్విచ్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్లో ఒక చిన్న కట్ట కొత్తిమీర కట్టని శుభ్రంగా కడిగి వేసుకోండి. అలాగే 2 పిడికల వరకు పుదీనాను కూడా శుభ్రంగా కడిగి వేసుకోండి. ఇందులోకి 3 పచ్చిమిరపకాయలు, 1 ఇంచు అల్లము, 3 వెల్లుల్లి రెబ్బలు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు, ఇది పూర్తిగా ఆప్షనల్. అలాగే ఇందులో బైండింగ్ కోసం 2 టేబుల్ స్పూన్ వరకు వేయించిన శనగపప్పును వాడుతున్నాను. లేదు అంటే మీరు వేరుశెనగ గుళ్ళనైనా కూడా వేసుకోవచ్చు. ఇందులో రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఒక పావు టీ గ్లాసు నీళ్ళని పోసుకొని మీకు ఎంత వీలైతే అంత మెత్తగా పేస్ట్ చేసుకోండి. నీళ్ళు మాత్రం ఎక్కువగా పోసుకోవద్దు. చూసారు కదా, ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ సాస్ని మనం బ్రెడ్లో ఫస్ట్ కోటింగ్ కోసం వాడతాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు సన్నగా తరుక్కున్న క్యాబేజు, 1/2 కప్పు వరకు సన్నగా తరుక్కున్న క్యారెట్, 1/2 కప్పు వరకు క్యాప్సికమ్ సన్నగా తరుక్కొని వేసుకోవాలి. అలాగే ఇందులోకి 2 మీడియం సైజ్ టొమాటోని సన్నగా తరుక్కొని వేసుకోవాలి. 1 మీడియం సైజ్ ఆనియన్ కూడా సన్నగా తరుక్కొని వేసుకోవాలి. మనం క్యాబేజ్ ఏ కప్పుతోటి అయితే ఫుల్ కప్పు వేసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పుల వరకు పెరుగును వేసుకోవాలి. మనం ఇందులోకి మయోనీస్ని కానీ, చీజ్ని కానీ లేకపోతే ఫ్రెష్ క్రీమ్ కానీ ఏది వాడట్లేదండి. ఈ పెరుగుతోనే ఎంతో టేస్టీగా మనకి వెజ్ శాండ్విచ్ అనేది వస్తుంది. అలాగే రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ వరకు వేయించిన జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడి, ఇవన్నీ వేసిన తర్వాత పెరుగులో మనం వేసిన వెజిటేబుల్ పూర్తిగా కలిసేంత వరకు కలుపుకోవాలి. మనం ఇందులోకి వేరేగా ఇంకేం వేసే అవసరం లేదండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది వెజ్ శాండ్విచ్ అయితే. చూసారు కదా, ఈ విధంగా మొత్తం అన్నీ కూడా కలిసేట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు బ్రెడ్ పీసెస్ని తీసుకొని 4 బ్రెడ్ పీసెస్ తీసుకున్నాను. నేను ఇక్కడైతే 2 శాండ్విచెస్ ప్రిపేర్ చేస్తున్నాను. మీ ఇంట్లో ఉన్న వాళ్ళని బట్టి క్వాంటిటీని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు బ్రౌన్ బ్రెడ్ లేదనుకుంటే మిల్కీ బ్రెడ్ అయినా కూడా వాడుకోవచ్చు. నేనైతే బ్రౌన్ బ్రెడ్ని వాడుతున్నాను. కొంచెం బటర్ని అప్లై చేసుకోవాలి. బటర్ లేదు అనుకుంటే పాల మీగడ ఉంటుంది కదా, పాల మీగడనైనా కూడా పాలు లేకుండా మీగడ మాత్రం తీసుకొని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న సాస్ ఉంది కదా, గ్రీన్ సాస్, ఆ సాస్ని అప్లై చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు ఒక బ్రెడ్కి పడుతుంది. ఇలా అప్లై చేసుకునేటప్పుడు ఎడ్జెస్లో ఏమాత్రం సాస్ రాకుండా చూసుకొని బ్రెడ్ మీద మాత్రమే అప్లై చేసుకోండి. స్లోగా అప్లై చేసినట్టయితే ఎడ్జెస్ మీదకి రాకుండా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా సాస్ వేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వెజిటేబుల్ కర్డ్ ఉంది కదా, అది ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. ఒక్క శాండ్విచ్కి వచ్చేసి 2 టేబుల్ స్పూన్ పడుతుంది. లేదు మీకు ఇంకా ఎక్కువ కావాలి అంటే కూడా వేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని 4 వైపులా కూడా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేట్టుగా స్ప్రెడ్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత పైన ఒక బ్రెడ్ పెట్టేసి మీ దగ్గర కనుక శాండ్విచ్ మేకర్ ఉంటే కనుక శాండ్విచ్ మేకర్ మీద ఫ్రై చేసుకోవచ్చు. లేదు అంటే కనుక స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు బటర్ని అప్లై చేయండి. బటర్ లేదు అనుకుంటే నెయ్యి కానీ నూనెని కానీ ఏదైనా కూడా వాడుకోవచ్చు. బటర్ అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న శాండ్విచ్ ఉంది కదా, అది దీని మీద వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవడం వల్ల బ్రెడ్ అనేది మాడిపోకుండా ఉంటుంది. అలాగే మూత పెట్టి 1 నిమిషం పాటు వదిలేస్తే మీకు ఒకవైపు చక్కగా ఎర్రగా కాలుంటుంది. ఇప్పుడు రెండో వైపు టర్న్ చేసుకోండి. శాండ్విచ్ మేకర్ తోటి కూడా అవసరం ఉండదు. ఇదే విధంగా మీరు మామూలుగా ప్యాన్ మీద ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు. రెండో వైపు టర్న్ చేసుకున్న తర్వాత చుట్టుప్రక్కల కొంచెం బటర్ అప్లై చేయండి. రెండో వైపు కూడా బటర్ తోటి చక్కగా ఫ్రై అవుతుంది. ఇంక ఇప్పుడు రెండో వైపు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయింది అనుకున్నాక తీసి వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. చాలా అంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఏది కూడా బయట నుంచే సపరేట్గా కొనుక్కొచ్చే అవసరం లేదు. అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే ఎంతో ఈజీగా వెజ్ శాండ్విచ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. కావాలి అనుకుంటే పైన కొంచెం బటర్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకొని ఇలా మిడిల్లోకి కట్ చేసి ఇచ్చాము అంటే మనకి బేకరీలో ఏ స్టైల్లో అయితే వెజ్ శాండ్విచ్ ఉంటుందో అదే విధంగా ఉంటుంది. చూసారు కదా, ఎంతో టేస్టీ అండ్ సింపుల్ ఈజీ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.
అదండి వాళ్ళకి రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటాము. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తవారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళా కలుస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.